హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఏకశిలా నగరం కోదండ రామాలయం ఒంటిమిట్ట గురించి తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ అవడానికి యూజ్ అవుతుందండి. అదేవిధంగా కమెంట్లో జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. కోదండ రామాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒంటిమిట్టలోని ప్రాచీన హిందూ దేవాలయం. ఇక్కడ మూలమూర్తులు కోదండరాముడు, సీతాదేవి, లక్ష్మణస్వామి. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట ఉంటుంది. సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో ఉన్నందున ఈ క్షేత్రము ఏకశిలా నగరము అని ప్రసిద్ధి చెందింది. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఈ ఆలయం ఉన్న ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీరామనవమి రోజున ఈ ఆలయంలోని అధికారికంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నారని తెలిసిందే. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దిష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది పిడిబాకు కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశారని పురాణం చెబుతుంది. అందుకు ప్రతీకగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసం. ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది. సీత కోరికపై శ్రీరాముడు రామబాణంతో పాతాళ గంగను పైకి తెచ్చాడని అంటారు. గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఫ్రెంచి యాత్రికుడు ట్రావెర్నియర్ 16వ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటని కీర్తించాడు. ఆంధ్ర మహాభారతాన్ని రచించిన పోతన తాను ఏకశిలాపురి వాసిని చెప్పుకుంటూ ఉంటాడు. అంతేగాక తన భాగవతాన్ని ఈ కోదండరామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తూ ఉంటారు. ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు చెక్కబడ్డాయి. దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించబడినట్లు కథనం. ఈ కోదండ రామాలయానికి 3 గోపుర ద్వారాలు ఉన్నాయి. విశాలమైన ఆవరణం ఉంది. ఆలయ ముఖ ద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలా స్తంభాలతో రంగమండపం నిర్మించబడింది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడ్డాయి. రంగపట్టణం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. పొత్తప్పి చోళులు విజయనగర రాజులు. మట్లి రాజులు ఈ ఆలయాన్ని 3 దశలుగా నిర్మించారు. ఒంటిమిట్ట నివాసి ఆంధ్ర వాల్మీకి అని పేరు పొందిన వావలి కొలను సుబ్బారావు ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో పాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు. ఈయన టెంకాయ చిప్ప చేత పట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు
10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. పోతన అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వెంకటకవి, వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావిలి కొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అనే పేరు వ్యాఖ్యానం కూడా రాశారు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథాశాల రథం ఉన్నాయి. చోళ విజయనగర వాస్తు శైలిలో కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు. ప్రౌఢ దేవాలయ ఆస్థానంలోని అయ్యల తిప్పారాజు ఈ ప్రాంతవాసి. ఆయన స్వామి పైన శ్రీ రఘువీర శతకాన్ని రచించాడు. ఇతని మనువడే అష్టదిగ్గజాల్లో ఒకడైన అయ్యలరాజు రామభద్రుడు. ఇక తెలుగువారు అమితంగా ఇష్టపడే మందార మకరందం లాంటి సహజ సరళ కవి బమ్మెర పోతన. జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలు ఉన్నప్పటికీ ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది మాత్రం కోదండ రామునికే. ఈ సహజ కవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విధి దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి. నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు. కవి పండితులను సత్కరిస్తారు. 2002 బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో మహాకవి పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది. క్షీరసాగర మదనం తర్వాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీ సమేతగా తన సతీమణిని స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి విగ్రహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కళ్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్ళు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు 9 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులో ఎంతో శోభనిస్తాయి. ఒంటిమిట్ట రామాలయం సందర్శకులకు ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి. ఇమాంబేగ్ 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నబీ ఖాన్ ప్రతినిధి. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడు. చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతారు అని వారు సమాధానం ఇవ్వగల ఆయన 3 సార్లు రాముని పిలిచాడు. అందుకు ప్రతిగా 3 సార్లు ఓ ఓ అని సమాధానం వచ్చింది. ఆయన చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. స్వామివారి భక్తుడుగా మారిపోయారు. అక్కడి నీటి అవసరాల కోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయన పేరుగా మీదనే ఒక బావిని ఇమాంబేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది. అందువలన ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇది అండి మన ఒంటిమిట్ట ఆంధ్రప్రదేశ్లోని భద్రాచలంగా పిలువబడే ఏకశిలానగరం యొక్క ఆలయ విశేషాలు. మీలో ఎంతమంది ఈ ఒంటిమిట్ట రామాలయం దర్శించుకున్న వారు ప్లీజ్ కమెంట్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.